హాయ్ బడీస్, మీరు ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు బాగానే ఉన్నారు అనుకుంటున్నా. ఈ వీడియో టాపిక్ ఏంటంటే హౌ టు రైజ్ ద గప్పీ ఫిషెస్. గప్పీ ఫిషెస్ని ఎలా పెంచాలో పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. మీరైతే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ ఫిష్ హాబీ ఏమైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. టాపిక్లోకి వస్తే ఫస్ట్ మీకు ఒక మంచి అక్వేరియం అయితే ఉండాలి, లేదా మీకు లేదంటే ఇలాంటి టబ్లో అయితే కూడా పెంచుకోవచ్చు. అండ్ సెకండ్, మీ అక్వేరియంలో లేదా టబ్లో జావా ఫ్రెండ్ అనే ప్లాంట్ని పెట్టుకోండి. అంటే ఏంటి బ్రో అంటే పైన పిక్చర్లో కనపడుతున్న ఆ ప్లాంట్, లేదంటే మనీ ప్లాంట్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ థర్డ్, మీరు వాటర్ చేంజ్ చేసేటప్పుడు మీ అక్వేరియంలో ట్యాప్ వాటర్ని ఫిల్ చేయకండి. బికాజ్ ట్యాప్ వాటర్లో క్లోరిన్ ఎక్కువ ఉంటుంది, మన ఫిషెస్కి డేంజర్. మీరైతే మినరల్ వాటర్ని, బోర్ వాటర్ని యూజ్ చేయవచ్చు. 70% మినరల్ వాటర్, 30% బోర్ వాటర్ మీరు యూజ్ చేయొచ్చు. మీరైతే నేను చెప్పిన పాయింట్స్ని ఫాలో అవ్వండి. సో మీరైతే వితౌట్ యాన్ ఆక్సిజన్ పంప్ మీ గప్పీ ఫిషెస్ని పెంచవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి కంటెంట్ మీకు మళ్ళీ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.